ఇల్లు కట్టడం మొదలుపెట్టినప్పుడు ఏమీ ఆలోచన లేకపోయే. ముందు ఇల్లు కడితే చాలులే, తర్వాత ఏదైనా చూసుకోవచ్చు అనుకున్నాము. ఎందుకంటే అంతకుముందు తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం కాబట్టి కొంచెం ఇబ్బంది అయ్యేది. అందుకని హడావిడిగా ఇల్లు అయితే కట్టేసాము. కానీ ఇప్పుడేమో నా కిచెన్ అలా ఉంటే బాగున్ను, ఇలా ఉంటే బాగున్ను అనిపిస్తుంది. కొంతమంది కిచెన్ చూసేటప్పుడు నా కిచెన్ కూడా అలానే ఉంటే ఎంత బాగుండు అనిపించేది. కానీ అది కుదరని పని. అందుకని ఇంకా నాకున్న చిన్న చిన్న ఐడియాస్తో నా కిచెన్ అయితే నాకు నచ్చినట్టుగా మార్చుకున్నాను. కిచెన్ అంతా ఖాళీ చేసి సామాన్లన్నీ బయట వేస్తే కానీ తెలియలేదండి మా ఇంట్లో ఇన్ని సామాన్లు ఉన్నాయని. ఇవి కడిగానో లేదో కొని అరచేతులు చాలా నొప్పి వచ్చినాయి నాకు. ఈరోజు ఒత్తుకుంటూనే ఉన్నాను. అన్నిటినీ కూడా ఇలా బయట మంచాల మీద అయితే వేసేస్తానండి. మా ఇంట్లో దిగేటప్పుడు నా కిచెన్ ఇలా ఉండేది ఓపెన్గా వితౌట్ వాల్ పేపర్స్తో అండి. వాల్ పేపర్స్ నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు వేసుకున్నాను. 3.5 years అవుతుంది. నాకు ఇంకా అలానే ఉన్నాయి. కానీ ఈసారి వాల్ పేపర్స్ మారుస్తున్నాను. కొత్తగా మళ్ళీ తీసుకున్నానండి. గ్యాస్ స్టవ్ వెనకాల ఆయిల్ పడి మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోయిందండి. వేసి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి. కొంతమందికి వాల్పేపర్ అంటే మంచిగా ఉంటుందా ఉండదని డౌట్ ఉంటుంది. కానీ అలాంటిది ఏమీ ఉండదండి. ఇది వాటర్ ప్రూఫ్. ఏం మరకలు పడినా వాటర్ పడినా తుడుచుకుంటే పోతుంది. తడిసిపోవటం అలా ఏమీ ఉండదు. ఏదైనా మనం శుభ్రంగా ఉంచుకునే దాన్ని బట్టే వస్తూ ఉంటుంది కదండి. అయినా మన ఆడవాళ్ళకి సగం జీవితం వంటగదిలోనే గడిచిపోతుంది కాబట్టి కొంచెం మంచిగా ఉంటే మనకి ఇంకా ఉత్సాహంగా పని చేయాలనిపిస్తుంది. మీలో ఎవరికైనా ఈ ప్రొడక్ట్స్ కావాలంటే ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో అయితే లింక్ అని కామెంట్ చేయండి. ఫైనల్లీ నా కిచెన్ లుక్ అయితే ఇలా మార్చేసుకున్నాను. కొంచెం కొత్తగా ఆలోచించామంటే చాలా ఐడియాస్ వస్తాయండి. మనకి నచ్చినట్టు మనం మార్చుకోవచ్చు. ఇంతకీ నా కిచెన్ మీకు ఎలా అనిపించింది? నా కిచెన్ మీకు ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో కూడా ఉంది. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఒకసారి చూడండి. ఉంటా మరి.